అలానే మిస్సెస్ రావు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే దాని మీద గత 2 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఎందుకంటే 5వ తారీఖున రిలీజ్ కావాలి యాక్చువల్గా. 4వ తారీఖు సాయంత్రం ప్రీమియర్ షోస్ రావాలి, కానీ రాలేదు. ఆల్ ఆఫ్ సడన్గా చెన్నై హైకోర్టు ఇచ్చినటువంటి స్టే కారణంగా రిలీజ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు హడ్డిల్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఒక డేటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు టెంటేటివ్గా అనౌన్స్ చేశారు. ఆ డేట్ని రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఒక డేట్ చెప్పారు. మరి ఆయన చెప్పినటువంటి డేట్ని మనం నమ్ముదామా అంటే నమ్మదగ్గ వ్యక్తి ఆయన. టాలీవుడ్లో నిర్మాత, డైరెక్టరు, ఇంటలెక్చువల్ సెక్టారు, సినిమా పెద్దలు అందరితో కూడా సత్సంబంధాలు కలిగినటువంటి వివాద రహితుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళనంత వరకు ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హరిహర వీరమల్లు సేమ్ ఇలాంటి ప్రాబ్లంని ఫేస్ చేసింది. కాకపోతే వెంటనే ఈ సమస్యలన్నీ సార్ట్అవుట్ అయిన తర్వాత రిలీజ్ అయింది హరిహర వీరమల్లు. సేమ్ అలాంటిదే ఇప్పుడు బాలయ్య సినిమాకి తాండవం, అఖండ తాండవానికి కూడా ఎదురయ్యాయి. కాకపోతే ఇది కొంచెం ఫైనాన్షియల్గా ఎక్కువ మొత్తం ఉంది. ఆ మొత్తాన్ని డిజాల్వ్ చేసుకోవడానికి, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి కొంచెం టైం పట్టింది. అయినంత మాత్రం చేత అఖండ తాండవం యొక్క క్రేజ్ అయితే తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలయ్య అభిమానులు ఎదురు చూస్తున్నారు, ఈగర్లీ వెయిటింగ్. ఆస్ట్రేలియాలో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మన తెలుగు స్టేట్స్లో కూడా కొన్ని యాప్స్లో బుకింగ్స్ ఓపెన్ చేశారు. మరి ఏ డేటు అని అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్తున్న దాని ప్రకారం ఈ నెల 12వ తారీఖున సినిమా రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ అన్నీ కూడా అయిపోయాయి. 12వ తారీఖున రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇచ్చినటువంటి ఒక ఇండికేషన్. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట అది. దాంతో అందరూ ఫిక్స్ అయిపోయారు 12వ తారీఖున అఖండ తాండవం రిలీజ్ కాబోతుంది అని. అఫీషియల్గా డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఎవరు, సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. రామ్ ఆచంట, గోపి ఆచంట వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సినిమా నిర్వాహకులు అఫీషియల్గా డేట్ని అనౌన్స్ చేస్తారు. కాకపోతే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పినటువంటి డేటే ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి టాలీవుడ్లో బలంగా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా ఇది ఆగిపోయిన తర్వాత 5వ తారీఖున రిలీజు, డిసెంబర్ 25th క్రిస్మస్ రోజు అని కొంతమంది, 26th అని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్పారు. సంక్రాంతి బరిలో ఉన్నటువంటి సినిమాలకు పోటీగా రాబోతుంది అఖండ తాండవం అనేది కూడా వినిపించారు. ఎలాగో డిస్టర్బెన్స్ అయింది. ఈ డిస్టర్బెన్స్ కావడానికి కారణం కూడా కొంతమంది టాలీవుడ్లో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా పోటీకే వెళ్దాం అనేటువంటిది కొంతమంది బాలయ్య అభిమానులు అనుకున్నారు. అందుకే డిసెంబర్ 25th, 26th రిలీజ్ చేస్తే అది కంటిన్యూషన్గా సంక్రాంతి వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ 12వ తారీఖున విడుదల చేయటమే కరెక్ట్ అని. ఎందుకంటే అభిమానులు ఎదురు చూస్తున్నారు. 5వ తారీఖున రిలీజ్ కాలేదు అని చాలామంది నిరుత్సాహపడ్డారు. బాలయ్య తాండవానికి ఆ తరహా క్రేజ్ వచ్చేసింది. పాన్ వరల్డ్ సినిమా అది. బాలయ్యది ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో రిలీజ్ ఏర్పాట్లు చేయలేదు. మొట్టమొదటిసారిగా అఖండ తాండవానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈవెన్ ఓవర్సీస్లో కానీ లేదా ఇండియాలో ఉండేటువంటి ఆయా రాష్ట్రాల్లో కానీ రిలీజ్కి సంబంధించినట్టు ఏర్పాట్లు భారీగా చేశారు. కానీ విడుదల ఆగిపోయింది. అనేక భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ కావడం బాలయ్య కెరీర్లో ఇదే మొదటిసారి. మలయాళం కానీ, తమిళం కానీ, తెలుగు కానీ, ఇవన్నీ భారతీయ ప్రాంతీయ భాషలతో పాటు హిందీ, అలాగే ఓవర్సీస్ అన్నీ ఒకేసారి రిలీజ్ కావాలి, పెద్ద ఎత్తున రిలీజ్ కావాలి. ప్రీ రిలీజ్ కలెక్షన్సే రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు కలెక్షన్స్ జరిగాయి, ప్రీ రిలీజ్ కలెక్షన్స్ అని చెప్పి కూడా అన్నారు. ఇది మొత్తం 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ చేస్తే కానీ దీనికి బ్రేక్ ఈవెన్ కాదు. దాదాపు 200 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని నిర్మించారు అని చెప్పి అంటున్నారు. ప్రమోషన్స్ కానీ, ఇతరత్ర ఖర్చులు కానీ ఇవన్నీ కలిపి
300 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేది వాళ్ళ అంచనా. ఇప్పటికే దాదాపు 60% ప్రీ రిలీజ్ కలెక్షన్సే వచ్చేసాయి. ఇప్పుడు ఓపెనింగ్ కలెక్షన్స్ని యాడ్ చేస్తే ప్రాఫిట్లోకి వెళ్ళిపోతారు నిర్మాతలు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి పూర్తిగా టాక్ ఉంది. ఈవెన్ ఓవర్సీస్ రివ్యూలు చూసినా కానీ మీకు దాదాపు 4.5 రేటింగ్ ఉంది. అనేక మంది రేటింగ్ 4.5 అలా ఇస్తున్నారు. అంటే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి టాక్ వస్తుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, అలాగే అమెరికాలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇండియాలో కూడా కొన్ని యాప్స్, కొన్ని వెబ్సైట్స్ ఆల్రెడీ బుక్ మై షో లాంటివి ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. కాకపోతే అఫీషియల్గా డేట్ రావాలి. అఫీషియల్గా డేట్ రాకుండానే మీకు బుక్ అయిపోతున్నాయి టికెట్స్. ఓపెన్ చేస్తే అసలు బుక్ అయిపోతుంది. ఎక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసినా, ఎక్కడ యాప్ ఓపెన్ చేసినా ఇమీడియట్గా బుక్ చేసుకుంటున్నారు బాలయ్య తాండవం సినిమాకి. మరి ఇంత క్రేజ్ ఉన్నటువంటి సినిమా ఆగిపోయినందువల్ల నష్టం లేదా అని అంటే దీని మీద కూడా భరద్వాజ్ గారు ఒక వివరణ ఇచ్చారు. పాపులర్ హీరోస్, పెద్ద హీరోలు సినిమాలకి పెద్ద తేడా ఏం రాదు. వాళ్ళకు ఉండేటువంటి అభిమానులు వాళ్ళకు ఉంటారు. మొదటి 2-3 రోజుల్లోనే కలెక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏం పడకపోవచ్చు. ఒకవేళ ప్రభావం పడినా కానీ ఒక 2-3 కోట్ల రూపాయల తేడా ఉంటుంది తప్పితే భారీగా ఏముండదు. పైగా సినిమా హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా బాగున్నప్పుడు ఎప్పుడు రిలీజ్ అయినా ఒకటేను, పెద్ద తేడా ఏం రాదు, ఫరక్ పడదు అని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్తున్నటువంటి మాట. ఆయన అభిప్రాయం కూడా అదే. సో కాబట్టి 12వ తారీఖున రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సంక్రాంతి సినిమాలకి కొంత అడ్డు రాకుండా ఈ ముందుగానే సినిమా రిలీజ్ చేస్తే అందరికీ ఆమోదయోగం, అందరికీ మేలే కదా, థియేటర్ల కొరత లేకుండా ఉంటుంది అనేటువంటి ఒక అంగీకారానికి ఈ సినిమాకు సంబంధించినటువంటి నిర్వాహకులు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇదంతా చూస్తే కనుక హడ్డిల్స్ అన్నీ అఖండ తాండవానికి తొలగిపోయాయి. యాక్చువల్గా వివాదం ఏంటి, 28 కోట్ల రూపాయలు ఈరోస్ ఇంటర్నేషనల్కి ఇవ్వాలి అనేది. ఎవరు? 14 ఫ్రేమ్స్ వాళ్ళు. ఈ 14 ఫ్రేమ్స్ అలాగే ఈరోస్ ఇంటర్నేషనల్ రెండు కలిసి గతంలో నేనొక్కడిని, ఆగడు, ఈ 2 సినిమాలు మహేష్ బాబు గారు నటించినాయి. మహేష్ బాబు హీరోగా నటించినట్టు ఆ 2 సినిమాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి వివాదాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈ 2 సంస్థల మధ్య ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, పరిష్కారం కాకుండా ఉన్నాయి. దాని ఎఫెక్ట్ ఇప్పుడు బాలయ్య సినిమా మీద పడ్డాయి. కారణం ఏంటి? బాలయ్య సినిమా కలెక్షన్స్ బాగా వస్తున్నాయి కాబట్టి వీళ్ళు అప్పు తీర్చేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడే కరెక్ట్ సమయం అని చెప్పి వాళ్ళు ఈరోస్ ఇంటర్నేషనల్ వర్క్స్ చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. చెన్నై హైకోర్టు సీరియస్గా రియాక్ట్ అయిపోయి ఇమీడియట్గా ఆ సినిమాని విడుదల ఆపేయండి అని చెప్పి చెప్పింది. దీంతో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు కోర్టు బయట ఈ సంబంధించినటువంటి మొత్తం పరిష్కారం లభించింది. సినిమా పెద్దలు ఈ సినిమాకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించారు. దాదాపుగా పరిష్కారం అయిపోయాయి. కాబట్టి సినిమా రిలీజ్కు ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సినిమా రిలీజ్కి సన్నద్ధం అవుతుంది, సిద్ధమవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో దీంతో ఇప్పుడు మళ్ళీ బాలయ్య క్రేజ్, బాలయ్య తాండవానికి సంబంధించినటువంటి క్రేజ్ రీలోడ్ అవుతుంది. లోడ్ కాదు, రీలోడ్ అవుతుంది మళ్ళీ. సో ఈ 4 days మళ్ళీ ఒక క్రేజ్ మళ్ళీ బాలయ్య తాండవానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అఖండ తాండవం రిలీజ్ డేట్ 12 అయినా, 25 అయినా, 26 అయినా, సంక్రాంతి బరిలో అయినా సరే, ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే బాలయ్య సినిమా అంటే బాలయ్య ఇంకొకరికి ఎదురుపోయినా, బాలయ్యకి ఎవరైనా ఎదురొచ్చిన వాళ్ళే మడాష్ అనేది అభిమానుల యొక్క నమ్మకం. ఆయన కెరీర్ మొత్తం చూస్తే అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. 50 సంవత్సరాల్లో కూడా ఆయన హీరోగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారంటే, పాపులర్ హీరోగా ప్లస్ డిమాండ్ ఉన్న హీరోగా కంటిన్యూ అవుతున్నారంటే ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అందుకే ఈ సినిమాకు కూడా అంతే క్రేజ్ ఉంది. బాలయ్య, బోయపాటి, తమన్ ఇంత పెద్ద కాంబినేషన్లో వస్తుంది ఈ సినిమా. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినటువంటి క్రమంలో 12వ తారీఖున విడుదల అయ్యేటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. రిలీజ్ డేట్ కూడా అఫీషియల్గా రాబోతుంది అనేది తెలుస్తుంది. మరి దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.